అహ్మదాబాద్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగినటువంటి మ్యాచ్‌లో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో జస్టిన్ గ్రేవ్స్ 48 బంతుల్లో 32 పరుగులు చేశారు. అదేవిధంగా షాయ్ హోప్ 36 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఇక ఇండియా బౌలింగ్‌లో విషయానికి వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ 14 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. బూమ్రా 14 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి టీమిండియా 448 పరుగులు చేసి 5 వికెట్ల నష్టానికి పరుగులు చేసి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇందులో కేఎల్ రాహుల్, ధ్రువ్ జోరెల్, రవీంద్ర జడేజాలు సెంచరీలు చేయడంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఇక వెస్టిండీస్ బౌలింగ్లో రోస్టన్ చేజ్ 24 ఓవర్లు వేసి 90 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అదేవిధంగా జైడెన్ సీన్స్ 19 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి వెస్టిండీస్ 146 పరుగులకే ఆల్అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అలీక్ అదనాజ్ 74 బంతుల్లో 38 పరుగులు చేశారు. జస్టిన్ గ్రీవ్స్ 52 బంతుల్లో 25 పరుగులు చేశారు. ఇక ఇండియా బౌలింగ్లో రవీంద్ర జడేజా 13 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. ఇక మహమ్మద్ సిరాజ్ 11 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇండియా 140 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. 3 రోజులకే టెస్ట్ మ్యాచ్ అనేది ముగిసింది.